Hello soldiers! Welcome to Idera Jeetam channel and also Surya Babai Adda channel. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ సూర్య బాబాయ్ అడ్డా సూర్య బాయ్. ఈ రోజు టాపిక్ ఏంటంటే యూకేకి వచ్చిన ప్రతి ఒక్కడు స్టూడెంట్స్ మెయిన్ గా కారు కొనాలి, పెద్ద పెద్ద కార్లు, మంచి బ్రాండ్ ఉండే కార్లు తీసుకోవాలి అని ప్రతి ఒక్కడికి కోరిక ఉంటుంది. అలానే మన సూర్య ఈ రోజు నన్ను క్వశ్చన్ అడిగాడు, ఈ టాపిక్ గురించి మాట్లాడదాం అని చెప్పి. కార్లు కొనాలా వద్దా, పెద్ద కార్లు తీసుకుంటే ఎలా ఎఫెక్ట్ అవుతాము, చిన్న కార్లు తీసుకోవాలా లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలా అనే దాని టాపిక్స్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం విత్ సూర్య బాయ్. హాయ్ మామ, అందరికీ నమస్తే. ఎట్లా ఉన్నారు, బాగున్నారా? సో నేను అబ్జర్వ్ చేసింది, నా ఫ్రెండ్ సర్కిల్ అబ్జర్వ్ చేసిన క్వశ్చన్స్ చాలా రైజ్ అయినాయి నాకే. సో అన్న యూకే వచ్చి ఆల్మోస్ట్ 6 years అయిపోతుంది. మనం ఎంత ఒక 6 నెలలు, మనకు పెద్ద తెలియదు కదా. సో అన్నని అడిగి క్లియర్గా తెలుసుకుందాం, అంటే బెనిఫిట్స్ ఏంటి, తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి, తీసుకోకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఏం మ్యాటర్, ట్రాన్స్పోర్టేషన్ ఏది బెటరు, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి బ్రెయిన్లో. సో అన్నని అయితే అడిగి తెలుసుకుందాం ఈరోజు. అన్న, నా క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఆల్వేస్ రెడీ. ఓకే అన్న, ఇప్పుడు రీసెంట్గా నాతో పాటు చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు యూకేకి. సో చాలా మంది కార్లు తీసుకున్నారు. కొంతమంది BMW అంటారు, బెంజ్ అంటారు, జాగ్వార్లు అంటారు. అసలు కార్లు తీసుకోవడం కరెక్టా అని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీరు ఎందుకంటే ఇక్కడ ఇప్పటి నుంచో ఉన్నారు కాబట్టి మీరు కారు యూజ్ చేస్తున్నారు. నాకు అన్న దగ్గర ఫస్ట్ నచ్చేది ఏంటంటే, అన్నది స్పెషల్ ఎడిషన్ అనమాట, BMW 730. చాలా రేరు ఉంటాయి ఇక్కడ ఒక కార్లు, కానీ చాలా రేర్ అవి. సో ఈ క్వశ్చన్ ప్రత్యేకంగా అన్ననే ఎందుకు అడుగుతున్నానంటే, అన్న యూజ్ చేసేది పెద్ద కారు. సో నా ఫ్రెండ్స్ రీసెంట్గా వచ్చి కూడా అంత పెద్ద కార్లు ఎందుకు తీయాలనుకుంటున్నారు? సో నాకు దానికి ఆన్సర్ కావాలన్నా, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు బేసిక్ గా యూకేకి వస్తారు స్టూడెంట్స్. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ పెద్ద పెద్ద కార్లు ఆల్రెడీ ఇక్కడ వచ్చి 1 or 2 years ఉన్న వాళ్ళు పెద్ద కార్లు వాడడం చూసి, అరే మనం కూడా పెద్ద కార్లు తీసుకుంటాం. ఓకే, ఐ యాక్సెప్ట్ దట్. ఏంటంటే కార్లు ఇక్కడ చీప్ గానే దొరుకుతాయి. ఒక 2 lakhs 3 lakhs పెట్టుకున్నాం అంటే మంచి కార్లు, పెద్ద పెద్ద కార్లు వచ్చేస్తాయి మనకి. ఓకే, సో ఇక్కడ ఒకటి పాజిటివ్స్ నెగిటివ్స్ చూసుకోవాలి. నీకు సఫిషియంట్ మనీ ఉందా, దాన్ని మెయింటైన్ చేసే కెపాసిటీ ఉందా? మెయింటైన్ కెపాసిటీ అంటే ఏంటంటే చాలా థింగ్స్ ఏంటంటే, ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కారు కొనేదానికన్నా ఆ కాస్ట్ కన్నా ఇన్సూరెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ. నువ్వు కారు 2 లక్షలు 3 లక్షలు పెట్టి కొన్నావంటే ఆ కారుకి ఇన్సూరెన్స్ నువ్వు సంవత్సరానికి మినిమం 3 లక్షలు 4 లక్షలు కట్టాల్సి వస్తుంది. అంటే కారుకి 2 లేదా కారుకి కన్నా ఎక్కువ డబ్బు నువ్వు ఇన్సూరెన్సే కట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే, నీకు వస్తావా, యూకే లైసెన్స్ ఉండదు, ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటుంది. ఇంటర్నేషనల్ లైసెన్స్ 1 year వరకే నువ్వు తోలగలవు. ఓకేనా? ఇంటర్నేషనల్ లైసెన్స్ లో ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. సో అప్పుడు ఏమవుతుంది, దాన్ని మెయింటైన్ చేయలేక, ఆ ఇన్సూరెన్స్ కట్టుకోలేక, మంత్లీ ఇన్సూరెన్స్ కట్టుకోలేక, ట్యాక్స్ కట్టుకోలేక, తర్వాత ఫైన్స్, భయంకరమైన ఫైన్స్ వస్తాయి. కొత్తగా యూకేకి వస్తావు, నీకు డ్రైవింగ్ రూల్స్ తెలియవు, మన ఇండియాలో అలాగా దెబ్బడిదిబ్బడిగా తోలుతావు, ఫైన్స్ పడిపోతాయా? ఈడ ఫైన్స్ మామూలుగా ఉండవు. నువ్వు కారు ఎందుకు రానైనా కారు కొన్నాము, దీని అమ్మ జీవితం మనం ట్రాన్స్పోర్ట్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసింటే బాగుంటారు బాబు అనిపించే పరిస్థితి వచ్చేస్తుంది. సో నేనేం చెప్తానంటే, కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకొని, నువ్వు ఒక మంచి జాబ్ ఒకటి చేస్తా ఉండి ఒక మంచి కారు కొనుక్కొని, నీ ఇక్కడ యూకే లైసెన్స్ తీసుకొని, తర్వాత దానికి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ తక్కువ పడుతుంది. యూకే లైసెన్స్ వచ్చిందంటే, ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఇన్సూరెన్స్ తక్కువ పడుతుంది. పెద్ద కారు కొనొచ్చు, నువ్వు మంచిగా అందరికి మంచి కారు కొనుక్కొని ఎంజాయ్ చేయొచ్చు. కానీ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంది, వస్తానే పెద్ద కారు తీసేస్తారు, పార్ట్ టైం చేయలేరు, ఫుల్ టైం దొరకదు, డబ్బు ఉండదు, ఇన్సూరెన్స్ కట్టుకోలేరు, ఫైన్లు కట్టుకోలేరు, కార్లు పోలీసులు పట్టుకు వెళ్ళిపోతారు, యాన్ అవుతాను ఆపేసి. ఇన్సూరెన్స్ లేకుండా తోలాల్సిన పరిస్థితి వస్తుంది. అరే అమ్మ ఇన్సూరెన్స్ లేకుండా తోలుదాము, ఏమైతే ఇది పోలీసులు పట్టుకున్నప్పుడు చూద్దాంలే అని అంటారు. కానీ నెక్స్ట్ డే పోలీసులు పట్టుకుంటారు, 3 లక్షలు 4 లక్షలు బొక్క కారు వెళ్ళిపోతుంది. ఫైన్ ఒక 30,000 ఫైన్ వస్తుంది. తర్వాత ఆ కార్ ఇడిపియాలంటే 3 years లైసెన్స్ హోల్డర్ ఉండేవాడు వచ్చి ఇడిపియాలా, కాంపౌండ్ ఇన్సూరెన్స్ అని ఒకటి వేయాలా. అది వేసేదానికి ఇప్పుడు కారు పెట్టిన దానికి డబ్బులు మళ్ళీ పెట్టి ఆ కారు తీసుకురావాలా. ప్లస్ ఆ కారు ఎత్తుకొని కూడా ఒక గ్యారేజ్ లాగా దాంట్లో పెడతాడు, దానికి మళ్ళీ ఎవ్రీడే నువ్వు మనీ పే చేయాలి, రెంట్. ఇన్ని ఉంటాయి దాంట్లో. సో ఇన్ని పడేటప్పుడు ఈ కార్లు కొనడం వల్ల ఒకటి ఫీజు కట్టచ్చు. నువ్వు ఇక్కడ కారు పెట్టే డబ్బు నువ్వు ఒకటి ఫీజు కట్టచ్చు. నీకు మెయింటైన్ చేసే సత్తా ఉందా? కొను కారు,
డబ్బు సంపాదిస్తున్నావా, కొను కారు, ఎంజాయ్ చేయి, ఏమైనా చేయి. నువ్వు ఇన్సూరెన్స్లు కట్టుకునే సత్తా ఉందా, కొను, ఎంజాయ్ చేయి. లేని పక్షాన కార్లు కొనొద్దనే చెప్తాను 100%. కొంటే కూడా చిన్న కార్లు కొనుక్కోండి. ఏది ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుంది అంటేనే కొనుక్కోండి, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. లేదా ఎవడోడు షేర్ వెళ్తున్నాడు ఎక్కడికైనా వర్క్, నీతో పాటు ఎవడోడు కారు మెయింటైన్ చేసుకుని వాడు ఉంటాడు, వాడు సత్తా ఉంది మెయింటైన్ చేస్తాడు, వాడితో పాటు షేర్ వెళ్ళు అంతే. అది. నెక్స్ట్ ఇంకొకటి నాకున్న డౌట్ ఏంటంటే అన్న, సో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఇందాక ఒక టాపిక్ వచ్చింది కదా. సో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్కి వేరే ఇన్సూరెన్స్ ఉంటుంది, మన ఇక్కడ బ్రిటిష్ లైసెన్స్కి సపరేట్ ఇన్సూరెన్స్ ఉంటుంది అన్న? సపరేట్ ఇన్సూరెన్స్ అని ఉండదు. నువ్వు ఆడ అప్లై చేసేటప్పుడే ఏ లైసెన్స్ అని అడుగుతుంది. ఓకే. ఇంటర్నేషనల్ లేదా ప్రొవిజనల్ లేకపోతే యూకే ఫుల్ లైసెన్స్ అని అడుగుతుంది. ఓకే. అడిగినప్పుడు ఇంటర్నేషనల్ పెట్టావంటే ఒక డిఫరెంట్ కోడ్ వస్తుంది. ప్రైస్ ఖచ్చితంగా హై ఉంటుంది. కంపారిటివ్లీ ప్రొవిజనల్ అండ్ యూకే లైసెన్స్ కోట్ ఎక్కువ వస్తుంది ఇంటర్నేషనల్ కాబట్టి. మీకు తెలిసి ఒక డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు అన్న? డిఫరెన్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లైసెన్స్ ఒక 300 పౌండ్లు వస్తుందంటే మంత్ కి ఇన్సూరెన్స్. పెద్ద BMW కారు 3 లీటర్ ఇంజిన్ కి 300 పౌండ్లు ఇంటర్నేషనల్ లైసెన్స్ మీద వస్తుందంటే, అదే యూకే లైసెన్స్ వాడికి ఒక 70-80 పౌండ్లు వస్తుంది. 100 పౌండ్లు మినిమం అంతే. అంటే 200 పౌండ్లు ఎక్స్ట్రా మనకి ఇంటర్నేషనల్ కాబట్టి. మీరు సింపుల్ గా చెప్తున్నారు నార్మల్ గా. అవును, నార్మల్ గా. అదే సంవత్సరానికి చేసుకుంటే అదే యూకే లైసెన్స్ ఉన్నోడికి 1000 పౌండ్లు అయితే, ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉన్నోడికి 4000 పౌండ్లు అవుతాయి. 4000 పౌండ్లు అంటే 4,40,000. అంటే 3 లక్షల డిఫరెన్స్. అంత డిఫరెన్స్ వస్తుంది. సో మళ్ళీ ఇంకొక టాపిక్ విన్నాను నేను యూకేకి రాగానే, ఇది ఫైన్స్ అనేవి ఆన్ టైంలో కట్టకపోతే మళ్ళీ కోర్టుకి వెళ్తాము, సంథింగ్, ఇంటికి ఎవరో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వస్తారు, ఏదో నాకు అది క్లారిటీ లేదన్న, కొంచెం క్లారిఫై చేయరు అది కూడా ఒకసారి. ఈ విషయం అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఫస్ట్ వస్తానే నేను ఎన్ని మిస్టేక్స్ చేసినాను కాబట్టి మీకు చెప్తాను. నేను ఫస్ట్ స్టూడెంట్ గా వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక కార్ తీసుకున్నాం, BMW పెద్ద కారు. ఓకే. పెద్ద కారు అది 2.6 లీటర్ BMW 5 సిరీస్ తీసినాము. ఇన్సూరెన్స్ వేయలే, మాకు తెలియదు ఇన్సూరెన్స్ వేయకపోతే ఎట్లుంటది ఏమనేది. నేనే కారు నా పేరు మీద వేసుకున్నా. అరే మన పేరు మీద BMW కారు ఉంటే బాగుంటది అని చెప్పి నా పేరు మీద వేసుకున్నా, డోల్ తీసుకునేకి. కానీ ఎవడికి తెలియదు మన పేరు మీద ఉంటే మొత్తం మనమే, మన క్రెడిట్ ఎంత దెబ్బ అవుతుంది అని తెలియదు. ఒకసారి నేను మిస్టేక్ చేశాను, పోలీసు వాడు నీకు ఇన్సూరెన్స్ లేదని చెప్పి ఆపాడు. వెంటనే కార్ ఎత్తుకు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. లెటర్ ఏమో వచ్చింది ఇంటికి, ఇంత కట్టాలో 300 పౌండ్లు ఫైన్ వచ్చింది నీకు, నువ్వు వితౌట్ ఇన్సూరెన్స్ నువ్వు డ్రైవ్ చేసావు అని చెప్పి వచ్చింది నాకు. వచ్చిన తర్వాత నేను ఏం చేయాలరా, సరేలే కారు, కొంతమంది ఫ్రెండ్స్ విచారించాను నేను, కారు వదులుకో, పోయినావంటే నీకు బొక్కే, నీకు దానికి 2 డబ్బు పెట్టి కారు తీసుకోవాలని చెప్పారు. నేను సరేలే వదిలేద్దామని చెప్పి వదిలేసాను కార్ని. వదిలేసిన తర్వాత ఏమైంది, నేను స్టూడెంట్ అయిపోయి నేను మళ్ళీ 6 months ఇండియాకి వెళ్ళి తిరిగి మళ్ళీ వర్క్ వీసాలో వస్తే, వచ్చిన 1 yearకి అంటే 2 years తర్వాత నా కొత్త అడ్రస్ కి నాకు ఒక లెటర్ వచ్చింది. ఇట్లా నువ్వు కోర్టుకి అటెండ్ అవ్వాలా, నువ్వు ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేసావు, ఫైన్ ఉంది, అది నువ్వు కట్టలేదు అని చెప్పి నాకు కోర్టుకి 2 years తర్వాత వచ్చింది నాకు కొత్త అడ్రస్ కి. బాబోయ్, నాకు మైండ్ పోయింది అసలు, ఇది దేనికి వచ్చిందిరా బాబు, ఇది ఇంత ఫైన్ ఎందుకు వచ్చింది, నన్ను కోర్టుకి ఎందుకు రమ్మంటారు అది అని చెప్పి. తర్వాత నేను ఎందుకు గోవాలంతా కోర్టులతో అని చెప్పి కోర్టుకి వెళ్ళాను. కోర్టుకి వెళ్తే నువ్వు కారు చేసావు అది ఇది అని ఎప్పుడు 2 years అప్పుడుది చెప్పాడు. నేను అప్పుడు జడ్జికి చెప్పుకున్నా, అరే నాకు తెలియదు సార్, ఇది ఇట్లా జరిగింది, నాకు తెలియదు, నేను కొత్తగా చేశాను, నేను ఆల్రెడీ ఇండియాకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాను, నేను ఇప్పుడు జాబ్ చేసుకుంటాను, నాకు తెలియదు కొత్త అని చెప్తే, అప్పుడు వాడు నాకు 1500 ఫైన్ పడింది. అంటే 1,50,000 ఫైన్ పడితే నాకు 400 పౌండ్లు అంటే 40,000 ఫైన్ తీసుకొని నన్ను ఫైన్ క్లోజ్ చేసి అప్పుడు పంపించినాడు. ఇంత తీసుకుంటది, కోర్టుకి వెళ్ళాలా, నువ్వు ఫైన్లు కట్టాలా, కట్టలేదంటే నీ వెనక చుట్టూ తిరుగుతూనే ఉంటది. బాబోయ్, ఇంకొంటది ఇన్సూరెన్స్ లేకపోతే అంత ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి అన్నా, నాకు కావాల్సిన సజెషన్ ఏంటంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చాడు, ఎగేసుకుంటా ఫేస్బుక్ మార్కెట్ ఓపెన్ చేసి మా కారు 600కి వచ్చేస్తుందని చెప్పి నాకు చెప్పకుండా వెళ్ళి కొనేసాడు అన్న కారు. తీరా అక్కడికి వెళ్ళంగానే మనోడు కారు తీసుకున్నప్పుడు బాగానే ఉందన్న, ఇంటికి తీసుకురాగానే గేర్ బాక్స్ పోయిందన్న. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు బాగానే ఉంది, ఇంటికి వచ్చాక పాడవటం ఏంటి? సో ఇక్కడ బేసిక్గా ఎవరిని అడిగినా సరే, ఏ కార్ డీలర్ని అడిగినా సరే, నువ్వు నా దగ్గర టెస్ట్ డ్రైవ్ వచ్చినప్పుడే చూసుకో. వన్స్ నా దగ్గర నుంచి కార్ బయటకు వెళ్ళిపోయి నాకు సంబంధం లేదనే టాపిక్ మాట్లాడుతాను నీ దేశం ఎవడైనా సరే. సో దానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి నాకు, నా ఫ్రెండ్స్కి కానీ? ఫేస్బుక్ మార్కెట్ లో కారు కొనొచ్చు,
కొనొద్దు అని నేను చెప్పను. ఫేస్బుక్ మార్కెట్ లో చాలా చీప్ గా దొరుకుతుంది కంపేర్ టు కంపెనీస్ సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మే దాంట్లో దానికన్నా చాలా అంటే చాలా చీప్ గా దొరుకుతుంది ఫేస్బుక్ మార్కెట్ లో. ఫేస్బుక్ మార్కెట్ లో నువ్వు కారు కొంటే నీకు కారు మీద చాలా నాలెడ్జ్ ఉంటేనే కొనాలి. ఏదో పై నాలెడ్జ్ లేదా ఫ్రెండ్స్ ముందర అరే నాకు తెలుసు కారు గురించి అన్ని ఏముంది కార్ తీసుకోవచ్చు అని చెప్పి నేను మీరు తీసుకొస్తానని చెప్పి కార్ తీసుకొచ్చావా అనుకో, అమ్మేవాడు నీకన్నా తెలివైనవాడు ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటాడు. వాడు కారు అమ్ముతున్నాడు అంటే వాడికి తెలియదు ఎట్టమ్మాలా ఏమని చెప్పి నేను ఎట్ట బురిడి కొట్టించాలని వాడు బాగా తెలుసు. వాడు అప్పటికప్పుడు కారు అమ్మేదానికి మాత్రం పైన నీట్గా అటు సెట్ చేసి పెట్టుకో ఉంటాడు. నువ్వు వచ్చి 2-3 రోజులు తోలుతావు, కారు దొబ్బేస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే నువ్వు కారు ఇక్కడ ఫేస్బుక్ మార్కెట్లో కొంటున్నావు అంటే ఒక మెకానిక్ నీకు ఎవరన్నా ఒక మెకానిక్ ని అంత పరిచయం పెట్టుకొని ఒక మెకానిక్ నువ్వు తోడు పిలుచుకొని వెళ్ళి, లేకపోతే కారు గురించి బాగా ఇంజిన్ గురించి అన్ని అవగాహన ఉండవని నీ పక్కన పెట్టుకొని నువ్వు కానీ పిలుచుకొని వెళ్ళి మొత్తం అన్ని చెక్ చేసుకొని మెయిన్ థింగ్స్ ఇంజిన్ బాగుండాలి, తర్వాత నీ కూలెంట్లు కానీ ఆయిల్ లీకేజ్ ఏమైనా ఉందా, లేకపోతే ఇంజిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంఓటీ ఇవన్నీ చెక్ చేసుకోవాలా. ఎంఓటీ అంటే కారు మామూలు ఫిజికల్ గా ఎలా ఉంది అని చెప్పి మనం ఎవ్రీ ఇయర్ చెకప్ చేస్తూ ఉంటారు కార్కి. ఆ ఒక బ్యాక్గ్రౌండ్ హిస్టరీని మనం చెక్ చేసుకొని ప్రతి ఒక్కటి యాక్సిడెంట్ ఏమైనా అయిందా లేదా అని ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని నువ్వు కొనుక్కోవాలి. లేదా మన దగ్గర 60,000 70,000 ఉంది, 1,00,000 ఉంది, కొనేద్దాము కార్ అని చెప్పి తీసుకొచ్చామంటే మేబీ బాగుండొచ్చు, మేబీ దొబ్బొచ్చు. 99% దొబ్బేస్తుంది, 100% అది అయిపోయి. నేను ఈ విషయంలో మాత్రం అన్నకు థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే నాకు మాత్రం మంచి బండి తీసిచ్చాడు అన్న. మాత్రం అన్న ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఇక్కడ మెకానిక్. సో మనకి ఇట్లా కారు నీడుండి నా పాత కారు ఏమైందంటే కొంచెం స్క్రాప్ వేసానులే, అది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి. సో ఇంకా కారు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది నాకు కూడా. సో ఇక్కడ కారు నీడు నాకున్న సిచ్యువేషన్ నాకు నీడు ఉంది కాబట్టి నేను అన్నకి ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు అన్న. సో ఆయనకి మించి మనకేం తెలియదు కదా, ఆల్రెడీ ఆయన ఒక 7-8 కార్లు మార్చున్నాడు అన్న. సో అన్నని తీసుకెళ్తే నాకు ఫస్ట్ ఒక కారు చూసిండు, నచ్చలు అసలు వద్దని చెప్పేసిండు. తర్వాత ఒక కారు చూడడానికి బాగాలేదు, బట్ కానీ ఇంజిన్ గేర్ బాక్స్ నెంబర్ 1 ఉందంట. అన్న తోలేండి ఫస్ట్, నేను కూడా తోలలే, ఇది తీసుకో అన్నాడు. స్టిల్ నేను కారు తీసుకుని 3 నెలలు ఈవెన్ చిన్న ఇబ్బంది కూడా పెట్టలేను, ఏ రోజు రోడ్డు మీద ఆగడం కూడా లేదు నాకు. సో నేను చెప్పేది ఏంటంటే అన్న ఇచ్చింది మాత్రం ద బెస్ట్ సజెషన్. సో నెక్స్ట్ ఇంకొకటి అన్న, ఇన్సూరెన్సెస్ గురించి ఇబ్బంది పడుతున్నారన్న. సో దాని గురించి అది ఇక్కడ ఏం చేస్తావు, 1 లీటర్ అని 1.2 లీటర్ అని. సో బేసిక్ గా కొత్తగా వచ్చిన వాళ్ళకి నువ్వేం సజెషన్ చేస్తావు, ఇంజిన్ సైజ్ ఏది తీసుకుంటే బెటర్? ఇంజిన్ సైజు ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎట్లయినా కానీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఏంటంటే లైసెన్స్, ఇంజిన్ సైజ్ కానీ, లేకపోతే ఆ మోడల్ కానీ, ఏ ఇయర్ మోడల్ అనేది, ఈ 3 ఫ్యాక్టర్స్ మీద మెయిన్ బేసిక్గా ఫోకస్ చేస్తాడు. తర్వాత అడ్రస్ మెయిన్. నీ అడ్రస్ బాగా మంచి క్రెడిబిలిటీ ఉన్న అడ్రస్ అయితే ఇన్సూరెన్స్ తక్కువ పడుతుంది. ప్లస్ కొత్త మోడల్ ఉండి ప్లస్ డీజిల్ కాకుండా, తర్వాత మళ్ళీ నీకు ఇన్సూరెన్స్ కారు మోడల్ దాన్ని బట్టి నీకు ఈ 3 ఫ్యాక్టర్స్ బట్టి నీకు తెలుస్తుంది నీకు ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని చెప్పి. నువ్వు హై లీటర్ ఇంజిన్ తీసుకున్నావు అంటే ఆబ్వియస్లీ అది పెద్దగానే ఉంటుంది, ఎందుకంటే ఏజ్ మెయిన్ ఫ్యాక్టర్ ఇక్కడ. నీ ఏజ్ కానీ తక్కువ ఉందనుకో, హై లీటర్ ఇంజిన్ తీసుకొని నువ్వు ఏజ్ తక్కువ ఉంటే నువ్వు ఏం చేస్తావు, ఆబ్వియస్లీ నువ్వు యాక్సిడెంట్ చేస్తావు, స్పీడ్ పోవాలనిపిస్తుంది. అందుకోసమే వాళ్ళు ఇన్సూరెన్స్ ఎక్కువ హై పెడతారు, ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అందుకోసం నేనేమంటానంటే 1 లీటర్ 1.2 లీటర్ తీసుకుంటే సరిపోతుంది, బేసిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ అవుతుంది. లేదు నీకు డబ్బు బాగా కలిసి ఉందని, ఇది కాకపోతే ఇంకో కార్ తీసుకుంటానని లెక్క ఉంటే, నువ్వు ఇన్సూరెన్స్ కూడా కట్టుకుంటానని లెక్క అంటే నువ్వు హై లీటర్ తీసుకొని ఏమైనా చేసుకో, నీ ఇష్టం. అది బేసిక్గా ఇక్కడ డబ్బు మెయిన్ ఇంపార్టెంట్. పెట్టుకునే దాన్ని బట్టి నీకు డబ్బు బడ్జెట్లో కావాలంటే ఇవన్నీ తక్కువ లీటర్ తీసుకోమని చెప్తాను నేను. లేదా బడ్జెట్ నీకు బాగా డబ్బు ఉందంటే నువ్వు ఎట్లైనా తీసుకోవచ్చు, నీ ఇష్టం. ఇంకొక పాయింట్ అన్న, నేను ఇక్కడికి వచ్చిన ఆశ్చర్యపడిన విషయం ఏంటంటే, మన ఇండియా లాగా క్రెడిట్ స్కోర్ మనిషి మీద ఉండదు ఇక్కడ ఈ దేశంలో అనేసి అన్నారు. నాకు అసలు టాపిక్ అర్థం కాలేదు, అది ఏంటన్నా అసలు దానికి మన క్రెడిట్ ప్రొఫైల్ కి సంబంధం ఏంటి అసలు? మన ఇండియా లాగా క్రెడిట్ స్కోర్ మనకి ఇండియాలో ఎట్లా ఉంటుంది అంటే, ప్రతి మనిషికి క్రెడిట్ స్కోర్ ఉంటుంది, ఇక్కడ ప్రతి ఇంటికి క్రెడిట్ స్కోర్ ఉంటుంది అంట కదా. అది నాకు అర్థం కాదు టాపిక్ ఏంటి అనేది. ఇక్కడ మనిషికి ఉంటది, బేసిక్ గా మెయిన్ మనిషికి ఉంటది, ప్లస్ ఇంటికి అడ్రస్ కి ఉంటది. ఎందుకంటే అడ్రస్ లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లాగా ఉంటది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఇప్పుడు అడ్రస్ లో చాలా మంది ఇక్కడ ఎక్కువ అవుటర్స్ వచ్చి ఇంటర్నేషనల్ వాళ్ళు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది క్రైమ్ చేసి ఉంటారు, రిజిస్టర్ అయి ఉంటుంది అడ్రస్ మీద, ఎన్నో ఫ్రాడ్స్ చేసి ఉంటారు ఈ అడ్రస్ మీద. అప్పుడు వాడికి ఏమైతుంది, ఆటోమేటిక్ గా ఈ అడ్రస్ లో చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయని చెప్పి ఈ అడ్రస్ క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. సో దానివల్ల మన క్రెడిట్ ప్రొఫైల్ కూడా ఎఫెక్ట్. ఆ అడ్రస్ యూజ్ చేసి నువ్వు ఏం చేసినా గానీ ఆ అడ్రస్ బ్యాక్గ్రౌండ్ వల్ల నీకు ఎఫెక్ట్ అవుతుంది అది.
సో ఆ ఎఫెక్ట్ వెళ్ళి మళ్ళీ ఇన్సూరెన్స్ పెరిగితే కూడా ఛాన్సెస్ ఉన్నాయి. 100% ఛాన్స్ ఉంది. నువ్వు అడ్రస్ కానీ కరెక్ట్గా పెట్టావంటే ఇన్సూరెన్స్ 50% తగ్గిపోతుంది. అదే అడ్రస్ మీద చాలా ఫ్రాడ్ ఉండి అడ్రస్ దరిద్రంగా ఉంది, మంచి క్రెడిబిలిటీ లేదనుకో 50% హైక్ అవుతుంది. బా మామూలు విషయం కాదన్న. ఇన్సూరెన్సెస్ కూడా మీకు అన్నీ కరెక్ట్గా ఉండి చేసుకోవాలంటే మీరే చేసుకోవచ్చు. ఆన్లైన్లో మామూలుగా కంపేర్ మార్కెట్కి కానీ దీంట్లోకి వెళ్ళినామంటే నీకు ఆటోమేటిక్గా కంపేర్ చేసి నీకు ఇచ్చేస్తుంది. నువ్వు అడిగిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఫిల్ చేసావంటే. ఒకవేళ నువ్వు నీ వల్ల కాదు ఎక్కువ చూపిస్తుంది అంటే ఇన్సూరెన్స్ చేసే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కూడా మోసాలు ఎక్కువ చేస్తారు. డబ్బు తీసుకొని వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు ఉంటారు, మనకు తెలియదు. లేదా నీ బెస్ట్ ఫ్రెండే చేస్తున్నాడు అంటే చేయించుకోవచ్చు, ఇబ్బంది లేదు. బెస్ట్ ఫ్రెండ్ వచ్చి నాకు తెలిసిన వాడు ఉంటాడు ఇన్సూరెన్స్ చేస్తాను అని చెప్పి ఇన్సూరెన్స్ చేయిస్తాడని చెప్పి వాడికేమో డబ్బు ఇస్తావు, వాడేవాడో నీకు తెలియదు, వాడేమో డబ్బు కొట్టేస్తాడు. ఇన్సూరెన్స్ వాడు తక్కువ చేస్తానని చెప్పి వాడు కమిషన్ దొబ్బుతాడు. తర్వాత అందరూ జెన్యున్ గా చేయాలని ఏం లేదు. ఇప్పుడు వాడు జెన్యున్ గా చేస్తా ఉండొచ్చు, వాడికి అవసరం ఉండి ఒకవేళ 500 పౌండ్లు నీ దగ్గర తీసుకున్నాడు, 500 పౌండ్లు డబ్బు కొట్టేసి ఫోన్లు ఎత్తకుండా స్విచ్ ఆఫ్ చేసే సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. సో ఇన్సూరెన్స్ లైఫ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చేపించేవాడికి ఎఫెక్ట్ ఉంటుంది, మధ్యలో ఉన్నవాడికి ఎఫెక్ట్ ఉంటుంది, మనకి ఇబ్బంది. అంతా ఒక నమ్మకం మీద పోతా ఉంటుంది అంతే. ఆ లైన్ బ్రేక్ అయిందంటే ఆటోమేటిక్గా వాడైనా నష్టపోవాలి, లేదా నువ్వన్నా నష్టపోవాలి అంతే. నెక్స్ట్ ఇంకొకటి అన్నా కారు రిపేర్స్ అన్న. కారు మనం ఇన్వెస్ట్ చేసి కొంటాం కదా 2 లక్షలు 3 లక్షలు పెట్టి, దానికి డబుల్ అవుతుంది కన్నా ఏమైనా రిపేర్ చేయాలంటే ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ. ఇప్పుడు కారు నువ్వు ఫేస్బుక్ మార్కెట్లో 1000 పౌండ్లు పెట్టి కొన్నావు అనుకో, ఓకే, రిపేర్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు నువ్వు కారు చీప్గా వచ్చింది, కానీ నువ్వు రిపేర్ చేయాలంటే కొత్త పార్ట్లు వేయాలా, లేదా సెకండ్ హ్యాండ్ పార్ట్లు అనే వేయాలి. సెకండ్ హ్యాండ్ పార్ట్ దొరకలేదు అనుకో, కొత్త పార్ట్ వేయాలా. ఆబ్వియస్లీ గేర్ బాక్స్ అనేది మెయిన్ కార్కి. గేర్ బాక్స్ మినిమం 600 నుంచి 800 పౌండ్లు, మినిమం 800 పౌండ్లు. నువ్వు కారు పెట్టింది 1000 పౌండ్లు, ఒక కొత్త గేర్ బాక్స్ కోసం నువ్వు 800 పౌండ్లు మళ్ళీ పెట్టాలి. ప్లస్ ఇక్కడ ఆస్తులు అమ్ముకోవాలి నువ్వు గెరేజ్ పోయినావంటే. నీకు ఇండియాలో లెక్క నీకు చీపు జరిగిపోయేది, కానీ దోల తీరిపోతుంది ఇక్కడ. అసలు నువ్వు గెరేజ్ కార్ ఎత్తుకెళ్ళావంటే ఇంకా అయిపోయినాయి ఈ పని. ఇంకా కారుకి డబ్బులు పెట్టాల్సిందే డబ్బు నువ్వు. నేనే అసలు నా కారుకి ఎంత పెట్టింటాను. సరదాగా నేను చూస్తా ఈ 3-4 నెలల్లో పెట్టారన్న 3 లక్షలు 2 లక్షల దాకా. ఈజీగా అయిపోతుంది. కారుకి మెయింటైన్ చేయడం చాలా కష్టం బ్రో. కాకపోతే నీకు మెయింటైన్ చేసి సత్తా ఉంటే మెయింటైన్ చేసుకో, లేదంటే చిన్న కారు ఏదైనా తీసుకొని ఒకవేళ ఆ కారు పోయినా కానీ ఇంకో కారు కొనేదానికి అవకాశం ఉంటుంది నీకు. ఒక 1000 పౌండ్లు పెట్టామంటే ఇంకో ఆ కారు పోయినా కానీ ఇంకో 1000 పౌండ్లు ఈజీగా పెట్టగలుగుతావు. అదే 3000-4000 పౌండ్లు పెట్టి కారు కొన్నామంటే దొబ్బిపోతారు. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ వచ్చిందంటే నీకు దెబ్బకి మళ్ళీ కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది నీకు. అన్న మీరు ఇక్కడ 6 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ని బట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేస్తారా, కార్స్ని ఎంకరేజ్ చేస్తారా? దేనికున్న బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే నీకు అవైలబుల్ ఉన్న తోకి నువ్వు వెళ్ళేదానికి యూజ్ అవ్వచ్చు, మేబీ చీప్. ప్లస్ నీకేందంటే నడవాల్సి వస్తుంది. మనం ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటాము, హార్డ్ వర్క్. మళ్ళీ తర్వాత మళ్ళీ బస్సులు ఎక్కి ట్రాన్స్పోర్ట్ టైం ఇంపార్టెంట్ మెయిన్. చాలా టైం తీసుకుంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అయితే. అదే వెహికల్ ఉండింది అనుకో, ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేని టౌన్ కూడా నువ్వు వెళ్తావు. మాక్సిమం ఇక్కడ స్టూడెంట్స్ కానీ ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళని చోటకే వెళ్తూ ఉంటారు. రిమోట్ ఏరియాస్ ఉంటాయి, అవుట్ సైడ్ ద సిటీ వెళ్తా ఉంటావు. అక్కడికి నీకు క్యాబులతోనే వెళ్ళాలా. క్యాబులు పెట్టాలంటే ఆస్తులు పోతాయి. దానికన్నా మనం ఒక ప్రైవేట్ కార్ మెయింటైన్ చేసుకోవాలని నువ్వు అనుకుంటావు. నేనైతే ఏం చెప్తానంటే సిటీ లోపల ఏదన్నా చిన్న తవల దగ్గర తవల అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ వెరీ బెస్ట్. అండ్ నీకు మనీ కానీ ప్రాబ్లం లేదంటే క్యాబ్ యూజ్ చేసుకోవచ్చు. లేదు నువ్వు మనీ సేవ్ చేస్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి లేని తవన నువ్వు వెళ్ళాలనుకుంటే ఓన్ వెహికల్ తీసుకొని నువ్వు ఎక్కడికైనా వెళ్ళచ్చు. బెస్ట్ ఓన్ వెహికల్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. నువ్వు అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే. మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ బెస్ట్, అదర్వైజ్ క్యాబ్స్ ఈజ్ బెస్ట్. అంతే. థ్యాంక్స్ అన్న, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నాకు నా ఫ్రెండ్స్కి అయితే నేను తప్పకుండా చెప్తాను. ఈ వీడియో నేను 10 మందికి షేర్ చేస్తాను. అంటే నన్ను అడుగుతారు అందరు ఏ కార్ తీసుకోలేంటని. ఒక 10 మందికి ఈ వీడియో పెట్టేసి అనుకో, నాకు కూడా ఏ టెన్షన్ ఉండదన్న. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్. గైస్, నేను అందరికి ఒకటే చెప్పేది, ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉన్నా కానీ నాకున్న నాలెడ్జ్కి నాకున్న ఎక్స్పీరియన్స్కి మీకు ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. నేను ఏదైనా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఇదేరా జీవితం. అండ్ సూర్య బాబాయ్ అడ్డా ఛానల్ కూడా ఉంది. సూర్య బాబాయ్ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మామ తప్పకుండా చాలా చాలా మీకు ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలని నిర్మోహంగా కామెంట్స్లో అడగండి. ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇదేరా జీవితం అనే ఛానల్లో మీకు ప్రతి ఒక్కటి కమ్యూనిటీలో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం ఇక్కడ నుంచి.
ఓకేనా? సీ లేటర్, బాయ్.